మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 188. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంటనే అమృత ఆ అమ్మాయి కొట్టకుండా చెయ్యి పట్టుకుని, మిడిల్ క్లాస్ అయితే ఏంటి, ముందు ఎదుటి వాళ్ళతో మాట్లాడడం నేర్చుకో. నీది హై క్లాస్ అయినంత మాత్రాన్న ఎదుటి వారిని చిన్న చూపు చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడుతుండగా అక్కడికి వస్తాడు రిత్విక్. అమృత నేను మిడిల్ క్లాస్ని అని చెప్పడం రిత్విక్ వినడం వలన అమృత మిడిల్ క్లాస్ అమ్మాయి అనే అనుకుంటాడు. రిత్విక్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైంది అమృత అని అడగగానే ఏమీ లేదు పద అని చెప్పి రిత్విక్ చేతిని పట్టుకుని దూరంగా ఒక టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తుంది. వెళ్తున్న అమృత వైపు ఆ అమ్మాయి కోపంగా చూస్తూ, నాకే ఎదురు సమాధానం చెబుతావా? ఇప్పటి వరకు నాతో ఎవరు కూడా ఇలా మాట్లాడలేదు. నీకు నా లెవెలేంటో చూపిస్తాను అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ముందు రిత్విక్ అమృతని గమనించడు, కానీ తర్వాత అమృతని గమనించి అమృత వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అమృత మాత్రం ఆ అమ్మాయితో జరిగిన గొడవ వల్ల కొంచెం మూడ్ ఆఫ్లో ఉండి తర్వాత రిత్విక్ వైపు చూస్తుంది. అమృత చూడగానే రిత్విక్ తన కళ్ళని పక్కకి తిప్పేసి నార్మల్గా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకేంటి, రేపు వెళ్ళిపోతున్నావా అని అడుగుతాడు. రిత్విక్ మాటల్లో తేడా గమనించిన అమృత రిత్విక్ వైపు చూసి తప్పదు కదా వెళ్ళాలి అని అంటుంది. ఇంతలో అక్కడికి సర్వర్ వచ్చి అమృత ముందు మరియు రిత్విక్ ముందు జ్యూస్ గ్లాస్ పెట్టి వెళ్ళిపోతాడు. అతడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, మేడం మీరు చెప్పినట్టే చేశాను, మీరు చెప్పినట్టే ఆ గ్లాస్ ఆ అమ్మాయికి ఇచ్చాను అని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చిన కొంత అమౌంట్ తీసుకుని సర్వర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి ఫ్రెండ్ వచ్చి ఏమైంది, ఏం చేసావు, ఆ సర్వర్కి ఎందుకు డబ్బులు ఇచ్చావు అని అడుగుతుంది. లేకపోతే నాకే ఎదురు సమాధానం చెప్పింది, అంతేకాకుండా నా చెయ్యి పట్టుకుంది. అలాంటి దాన్ని ఎలా వదిలేస్తాననుకున్నావు? రేపటిలోగా తన జీవితం అనేది నాశనం అయిపోతుంది, చూస్తూ ఉండు అని ఒక రాక్షసు నవ్వు నవ్వుతుంది. ఆ అమ్మాయి కంగారుగా, ఎందుకే నీకు ఇవన్నీ, తను కూడా ఒక డాక్టరే కదా, అందులోనూ అమ్మాయి ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటే నువ్వు మాట్లాడుకు అని ఆ అమ్మాయి కూడా వెళ్ళి అమృత వాళ్ళ వెనుక టేబుల్ దగ్గర కూర్చుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఇంతకీ ఆ జ్యూస్లో ఏం కలిపావు అని అడగగానే చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది అని చెబుతుంది. ఇవన్నీ తెలియని అమృత వాళ్ళకిచ్చిన జ్యూస్ తాగుతూ రిత్విక్తో తన విషయం గురించి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. రిత్విక్ అమృత వైపు చూసి రేపు ఎన్నింటికి స్టార్ట్ అవుతున్నావు అని అడుగుతాడు. రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను అని అనగానే రేపు నేను ఎయిర్పోర్ట్కి వస్తాను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అని చెబుతాడు. దానికి అమృత రిత్విక్ వైపు బాధగా చూసి, మనసులో మాత్రం నాతో ఏమీ చెప్పాలని అనిపించడం లేదా, కానీ నీ ముఖం చూస్తుంటే నువ్వు కూడా ఎందుకు బాధగా ఉన్నావని అనిపిస్తుంది. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తుంటే నాకన్నా అదృష్టవంతురాలు వేరేవారు ఉండరు, కానీ నీ మనసులో నేను లేకపోతే, అలాగే నేను ప్రేమిస్తున్నట్టు నీకు చెప్పగానే నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తే, అమ్ము ఆ ఊహ కూడా నేను భరించలేను అని తన ఆలోచనలో తను ఉంటుంది. రిత్విక్ అమృతని కదుపుతూ, నాతో ఏదో చెప్పాలని అన్నావు ఏంటి అని అడుగుతాడు. నథింగ్, ఇప్పుడే వస్తాను అని చెప్పి అమృత అక్కడి నుండి వాష్రూమ్ వైపు వెళ్తుంది. అమృత వెళ్ళగానే ఆ అమ్మాయి అక్కడి నుండి లేచి పక్కకు వెళ్ళి అక్కడ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అమృత వెళ్ళగానే రిత్విక్కి ఫోన్ వచ్చి ఆ అమ్మాయి వెళ్ళిన వైపే వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ పక్కన అమృత అని వినిపించేసరికి తన ఫోన్ ఆపేసి పక్కన అమ్మాయి మాట్లాడుతున్న మాటలు వింటాడు. నీకు నేను ఒక అమ్మాయి గురించి చెబుతాను, రేపటిలోగా ఆ అమ్మాయి జీవితం అనేది ఉండకూడదు, లేకపోతే నాతోనే గొడవ పెట్టుకుంది. ఆ అమ్మాయి తాగిన జ్యూస్లో డ్రగ్ కలిపాను, ఇంకొంచెం సేపట్లో తనకి డ్రగ్ ప్రభావం ఎక్కువ అవుతుంది, తర్వాత నేను కాల్ చేస్తాను, నేను చెప్పిన ప్లేస్కి రా అని చెబుతుంది ఆ అమ్మాయి. అదంతా విన్న రిత్విక్కి కొంచెం పక్కకు జరిగి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూడగానే తను ఇందాక అమృతతో గొడవ పడిన అమ్మాయి అని అనిపించగానే, అంటే తను మాట్లాడుతుంది అమృత గురించి అని అనుకోగానే రిత్విక్కి ఒక్కసారిగా కంగారుగా అనిపిస్తుంది. రిత్విక్కి
ఆ సమయంలో ఆ అమ్మాయి పైన చెప్పలేనంత కోపం వస్తుంది. కానీ ఈ సమయంలో లేట్ చేయడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. వెంటనే అమృత ఎక్కడుందో మొత్తం పార్టీ అంతా వెతుకుతూ ఉంటాడు. అమృత వాష్రూమ్కి వెళ్ళి బయటకి వస్తూ తనకి తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే ఏమైంది ఇలా ఉంది అని అనుకుంటూ నెమ్మదిగా బయటకు వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ తన కళ్ళకి ఒక్కొక్క వస్తువు 2-3 వస్తువుల్లాగా కనిపిస్తుంటే ఒక్కసారిగా తల విదిల్చుకుంటూ రిత్విక్ ఎక్కడున్నాడు అని చూస్తూ ఉంటుంది. అంతా వెతుకుతున్న రిత్విక్కి అమృత కనిపించగానే కంగారుగా అమృత దగ్గరికి వచ్చి అమృత ఆర్ యు ఓకే అని అంటాడు. అమృత మాత్రం రిత్విక్ వైపు చూసి ఏమైంది నాకు అని చాలా మత్తుగా మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే రిత్విక్కి అర్థమై అమృత చేతిని పట్టుకుని బయటికి తీసుకుని వెళ్తాడు. అమృత మాత్రం బయటికి వెళ్తూ రిత్విక్తో ముద్దుగా మాట్లాడుతూ నువ్వు బాగుంటావు రిత్విక్, నీది చాలా మంచి మనసు అని చెబుతూ ఉంటుంది. ఒక క్షణం ముందుకు వెళ్ళేవాడల్లా ఆగి అమృత వైపు చూస్తాడు. కానీ తనసలు స్టడీగా ఉండలేకపోతుంది. అటు ఇటు పడిపోతుంటే ఇంకా రిత్విక్ ఒక్కసారిగా అమృతని ఎత్తుకుని అక్కడి నుండి పార్కింగ్ ఏరియాకి తీసుకువచ్చి కారులో కూర్చోబెడతాడు. అమృత స్టడీగా కూర్చో, మీ ఫ్రెండ్కి కాల్ చెయ్యి లేదా నెంబర్ ఇవ్వు అని కార్ స్టార్ట్ చేస్తూ అడుగుతాడు రిత్విక్. అయ్యో రిత్విక్, నీకింకా తెలియదా, రూప ఇక్కడ లేదు, తను ఇందాకే ఇండియాకి వెళ్ళిపోయింది అని చెప్పగానే అంటే ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా రూమ్లో అని అడుగుతాడు. అవును అని అనగానే రిత్విక్కి ఏం చేయాలో అర్థం కాదు. ఈ టైంలో అమృతని ఒక్కదాన్నే అలా హోటల్ రూమ్లో వదలడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. చాలాసేపు ఆలోచించి ఇంకా తనున్న గెస్ట్ హౌస్ వైపు కారును పరుగులు పెట్టిస్తాడు. అలా కొంత సమయం తర్వాత అమృత మరియు రిత్విక్ ఇద్దరు కూడా గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. అమృత మాత్రం డ్రగ్ ప్రభావం ఎక్కువ అవడం వలన కొంచెం కూడా స్టడీగా ఉండలేకపోతుంది. అంతేకాకుండా రిత్విక్తో క్లోజ్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. రిత్విక్ మాత్రం చాలా ఓపికగా అమృతని రూమ్లోకి తీసుకుని వెళ్ళి నువ్వు ఇదే రూమ్లో ఉండు, నేను పక్క రూమ్లో ఉంటాను అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుండగా అమృత చాలా స్పీడ్గా వచ్చి రూమ్ డోర్ లాక్ చేసి రిత్విక్ని హగ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చాలా ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. మరి రిత్విక్ మరియు అమృత మధ్య ఏం జరగబోతుంది, రిత్విక్ మరియు అమృత ఎలా విడిపోయారు అనేది మనం తర్వాత పార్ట్స్లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.